నా పేరు రవికుమార్ అన్న. నేను ఈ గ్రామ రైతుని. మాకు 3 ఎకరాల పొలం ఉంటుందన్న. ఇందులో 1 ఎకరా పోతున్నది ఫార్మలా. ఈ గత ఆగస్టు 6 తారీఖున గెజిట్ నోటిఫికేషన్ చేసిరండి. ఎందుకొరకు చేసిరో కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ తన అధీనంలో ఉన్నది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యంతో అధికారంతో వాళ్ళు అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరం అండి. ఎందుకొరకంటే ఇప్పుడు మా విలేజ్లో 987 ఎకరాలు సేవన్ ఇలాంటి ల్యాండే ఉంటుందండి. అక్కడ చూపించండి ఒకసారి. 987 ఎకరాలు ఇసుంటి పంటలు పండే భూమినే ఉంటుంది. ఉండొచ్చు చిలక పలక లాంటిది ఏదన్నా ఒక 100 ఎకరాలు ఉండొచ్చు, కాదంటలేము. కానీ 900 మినిమం 1000 ఎకరాలు పట్టల్యాండ్. 100 ఎకరాలు మీ భూమి మాది మొత్తం 1483 ఎకరాలు. దాంట్లో 1000 ఎకరాలు మినిమం పట్టల్యాండ్ పోతున్నది. పట్టల్యాండ్ అంటే ఇలాంటి ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది. చిలక చేస్తుంటుంది, గట్టు గర్భ ఇచ్చింది. ఆ గట్టు గర్భ ఇచ్చిన దానికి కూడా మాకు పక్కన మీ ఇదేమంటాం చూడండి, చెరువు ఉంటుంది. ఎండాకాలంలో వాటరు ఇంకిపోతాయి. ఆ ఇంకిపోతే వాటర్ పోయిన తర్వాత మట్టిని రైతులు పొక్లైనర్లు పెట్టుకొని, జేసీబీలు పెట్టుకొని, టిప్పర్లు పెట్టుకొని ఇక్కడ నుంచి తరలించుకొని వాళ్ళ చేన్లలో వేసుకొని పంటలు పండించుకున్నారు. ఒక్కొక్క రైతు తక్కువ అంటే ఒక 2 లక్షల రూపాయలు 1 ఎకరా ఖర్చు పెట్టుకున్నారు. అట్లా ఎంతో మంది రైతులు వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ భూమిని, అదే ఇందిరమ్మ పీరియడ్లు ఇచ్చిన భూమిని, ఆ భూమిని వాళ్ళు శస్యశ్యామలంగా చేసుకున్నారు. అలాంటి భూమిని ఈరోజు ప్రభుత్వం తులనాడము, అక్కడ తొండలిల్లయి ఏం కూడా పనికిరాదంటే ఒక్కసారి వాని కళ్ళతో ఈ భూమిని చూడమంటున్నాం మేము. ఇక్కడ ఉన్న దామోదర్ మినిస్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న మా లోకల్ లీడర్స్ కానీ, ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, నువ్వు ఎలాంటి సర్వే చేసినావు, ఎందుకొరకు చేసినావు, మేము అడిగినప్పుడు అధికారులకు ఏం చెప్పారు మాకు, ఇక్కడ ఏదైతే పండే భూమి ఉన్నదో ఆ భూమికే రైతు బంధు ఇస్తున్నామని ఇక్కడ ఉన్నట్టు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కాలని ఆ దొంగనా కొడుకులు ఏం చేసిర్రు, వచ్చి మా విలేజ్కి వచ్చి ఇక మాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే పండని భూమికి రైతు బంధు ఇయ్యమని మాకు పైనుంచి ఆర్డర్ ఉన్నది, అదే సర్వే చేస్తున్నామని చెప్పిర్రు. కానీ తీరా చూస్తే సర్వే చేసేసి నోటిఫికేషన్ వేసిన దాకా మాకు ఇక్కడ ఫార్మా పోతున్నది అనేది మాకు తెలియదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కడు వాడు కళ్ళే ఉన్నాయా, వాడు ఇంకా ఏమన్నా చూసిండా వానికి అర్థం చేసుకోలేవాడు. వాడు ఒక రైతు బిడ్డనే, ప్రతి ఒక్కడు ఇటుకెళ్ళి పోయినాడు. ఈడ రైతు అన్నం పెడితేనే వాడు ఆడ కూర్చొని తింటున్నాడు. అలాంటి రైతునే తులనాడడం ఎంతవరకు సమంజసం? వాడు అవసరమే లేదు. వాడిని భూమి ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకు ఇవ్వాలండి? తరతరాలకు వస్తున్నది ఆస్తులు ఇవి. తండ్రులు ఇప్పుడు మా నాన్నలు మాకు ఇచ్చి రేపు మా పిల్లలకి ఇస్తాం, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటాం. అలాంటిది ఎక్కడో నీకు ఉన్నటువంటి నీ కొడంగల్ వేసుకోపో, మరి అక్కడ ఎందుకు రద్దు చేస్తున్నావు? అది అక్కడ లగచర్లలో పెట్టినావు బావు, అదేమంటాం చూడు, అక్కడ పెట్టినావు. అట్లనే చేసుకోండి. అంటే ఇక్కడ భూములు బాగున్నాయి, కర్ణాటక బార్డర్ ఉన్నది, ఇక్కడ ఎవడు దిక్కులేడు, ఎవరికి ఎవడు పట్టించుకోడు అనే కదా మీ ఉద్దేశంతో ఇలాంటి మా బార్డర్ మీద వచ్చిర్రు. బార్డర్ మీద వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నారు. ఏం అవసరం ఉన్నదండి? ఎక్కడ ఉంది? ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు కాకులు దూరం కాడడవిలు ఉన్నాయి. అసలు దాంట్లో వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. డెవలప్ ఉన్న ఏరియాకి డెవలప్ చేస్తాం. ఏమిటిది? ఏం డెవలప్ చేస్తారండి? మాకు పక్కనున్న బిదర్ 10 కిలోమీటర్లు. మాకున్న రైతులు 3 గంటలకు లేచి పుదీనా కొత్తిమీర మార్కెట్కు 3 గంటలకు లేచిపోయి ఈ టైంకి వస్తారు. వాళ్ళు ఈ టైంకి వచ్చి 12 గంటల వరకు పండుకొని, మధ్యాహ్నం 12 వరకు పండుకొని మళ్ళా చేనికి పోయి మళ్ళీ వాళ్ళ చేనులో ఉన్న కాయగూరలు దెంపుకొని మబ్బుల 3 గంటలకు పోయి వేసుకుంటారు. నువ్వు మాకు డెవలప్ చేసాడు అవసరం లేదు. మేము ఎట్లా ఉన్నాం అట్లుంటే సంతోషం మాకు. నువ్వు మాకు ఏమంటాం చూడు, నువ్వేం ఇవ్వకపోయినా పర్వాలేదు. రేపు ప్రొద్దున రైతు బంధు ఇవ్వకపోయినా నీకు ఎవడు అడుగుతలేం. మేము ఇక ఇవ్వలేడు, ఇచ్చినా కూడా మాకు అవసరం లేదన్నా. మా భూములు మాకు వదిలేస్తే చాలు మాకు. వాడు ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు మా ఊరికి. లాస్ట్ రేషన్ బియ్యం అయినా కూడా మేము చేసుకొని బతుకొని తిని బతుకుతాం. కానీ మా భూములు ఇవ్వం మేము. గవర్నమెంట్ నుంచి వాడు ఎన్ని పథకాలు ఇవ్వకపోయినా సంతోషమే మాకు. కానీ మా భూములు ఇవ్వం మేము. ఎందుకొరకు ఇవ్వము అంటే మేము 3 పంటలు పండించుకుంటాం సార్. ఇక్కడ చూస్తున్నారు, ఇక పత్తి వేసారు. పత్తి దాని పక్కన ఏమున్నది? కంది ఉన్నది. కంది పక్కన ఏమున్నది? ఆలుగడ్డ ఉన్నది. ఇది ఇంతకుముందు పెసరి ఉండే, ఇందులో పెసరి కాగానే ఆలుగడ్డ వేసిండు. ఆలుగడ్డ కాగానే మొక్కజొన్న వేస్తాడు. 3 పంటలు తీస్తాం. పుష్పలంగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఉన్నారు చూడండి ఒకసారి. అక్కడ బావి ఉన్నది, బోర్లు ఉన్నాయి, పక్కనే చెరువు ఉన్నది, చెరువు కిందనే ఈ భూమి ఉన్నది. ఈ భూమి 987 ఎకరాలు మా విలేజ్కు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది మొత్తం టోటల్లీ పంటలు పండే భూమినే. అధికారులకు కూడా చెప్తున్నాం, ఇంకొకసారి సర్వే చేయండి మీరు. మీకు ఈ 987 ఎకరాలు ఏడ గట్టు ఉన్నది, ఏడ ఏమున్నది, ఊరికే రాసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతులని చెప్పడానికి సిగ్గు లేదా? ఈ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వాళ్ళ అన్నమే తింటున్నారా, ఏమైనా గడ్డి తింటున్నారా? ప్రజాసేకరణ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు గ్రామంలో ఒక నిమిషం, ఏదో ఒక గ్రామంలో ప్రజాసేకరణ పెడతారు. ఇక్కడ ఉండే స్థానిక సర్పంచ్ని పిలిపిస్తారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన సరే ఆ గ్రామంలోని ప్రజలందరినీ పిలిపిస్తారు. అంటే రైతుది భూమి పోతుందా పోకొచ్చిందా తర్వాత విషయం అది. కానీ గ్రామాలలో అవగాహన అయితే కల్పిస్తారు కదా. అంటే ప్రజాసేకరణ ఉంటుంది కదా, అలాంటిది జరిగిందా? కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వచ్చి ఇక్కడ పెట్టారా? ఇప్పటి వరకు ఏ దొంగనా కొడుకు రాలేడు ఇడికి మా దగ్గరికి. ఎందుకు రాలేరంటే ఎవడు కూడా రాలేరు.
డైరెక్ట్గా నోటిఫికేషన్ వేసిర్రు. పబ్లిక్ వేరే వేరే వాళ్ళు చెప్తుండగా విన్నాం. డఫూర్లో ఫారం అవుతుందంట, డఫూర్లో ఫార్మాసిటీ పడుతుందంట, కంపెనీలు వస్తున్నాయంట, గలీజ్ కంపెనీలు అంట. ఈ విధంగా ఇది లేచిర్రు. మేము చూసేలోపు ఎర్లీ మార్నింగ్ 7 o'clock గ్రామ పంచాయతీకి వచ్చి ఎంఆర్ఓ అధికారులు పెట్టేసిరు, వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఇప్పటిదాకా మళ్ళీ విలేజ్కి ఎవడు రాలేడు. ఎవడొచ్చినా ప్రతి ఒక్కరిని ప్రతిఘటించిన విలేజ్కి వచ్చినోనికి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు వచ్చినా కూడా ఆమెను 3 గంటలు నిర్బంధించినాం మా విలేజ్కు. కాదు, వాళ్ళ మధుబాల అని ఆమె వచ్చింది, మధులత. ఆమె కూడా 3 గంటలు ఈ హైవే పైన 161 ఏ హైవే ఉంటుంది కొత్తగా అవుతున్నది, హైవే పైన ఆమెకు మినిమం 3 to 4 hours ఆమెకు గౌరవ చేసినాం. తర్వాత ఇప్పటి వరకు ఏ అధికారాలు ఎవడొచ్చినా తన్నులు తినే పోయాడు మా దగ్గరికి వెళ్ళి. ఎవరిని మేము సామాన్యంగా గిడవలేం, ఎందుకంటే మా పోరాట పటిమ చాలా తీవ్రతంగా ఉన్నది. మా ప్రభుత్వానికి రైతులు ఇంత వ్యతిరేకత ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వం మంచి పనే కదా చేస్తుంది. ఫార్మా కంపెనీ అంటే ఇక్కడ స్థానికల ఉన్న పిల్లలకు కావచ్చు, ఈ 3 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే బాగానే ఉంటుంది కదా సార్. వాడు ఏం ఉద్యోగాలు ఇస్తాడు సార్? ఒకటి చిన్న నేను చెప్తా. ఇక్కడ మహేంద్ర కంపెనీ ఉన్నది సార్, ఎక్కడ జైరాబాద్లో ఉన్నది. ఏదో అదొక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము ఇట్లానే చెప్పిర్రు, ప్లాంట్ వేసిర్రు, అది నాన్ పొల్యూటెడ్ కంపెనీ. ఓకే, దానికి ఒప్పుకున్నారు, రైతులు ఇచ్చిర్రు. ఇచ్చిన రైతుల కుటుంబాలకి వెళ్ళి ఒక్కనికన్నా చూపెట్టాడు మన సార్ ఉద్యోగం. ఏమున్నారు సార్ వాళ్ళు చెప్రాసిల్లాగా ఏమంటాం చూడండి, గేటు దగ్గర వాచ్మెన్లు, స్లీపర్సు, ఊడవడానికి డైలీ వైజ్ లేబర్స్ మా విలేజ్కి వెళ్ళి కూడా పోతారు. 8,000 ఇస్తారు మంత్లీ. ఏమొస్తుంది సార్ 8,000కు? సరే, బట్ ఇప్పుడు ఇక్కడ పెట్టి ఏం చేస్తాడు సార్? ఇక్కడ కింద ఇప్పుడు మాకు చెరువు 80 ఎకరాల చెరువు, 80 ఎకరాల చెరువు మెట్టు పైన ఉంటుంది. ఏమంటాం చూడండి, పైన ఉంటుంది. పై భాగంన చెరువు ఉంటుంది, కింది భాగాన మా భూములు సస్యశ్యామలమైన భూములు. కింద మా విలేజ్కు 4 మూలల వాగులు ఉంటాయి సార్. వర్షాకాలం నుంచి మొత్తం 99% మొత్తం వాగులు ఎండయి, ఎందుకంటే పైన చెరువు ఉన్నది. ఎప్పటికీ నీరు ధారాళంగా ప్రవహిస్తూనే ఉంటుంది క్రిందికి. ఈ నీరు పోయి కింద ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది సార్, మాంజిరా కదా సార్. మాంజిరాకిన ఇంకా కొంచెం ఎగువన ఇంకొక చెరువు ఉంటుంది, 100 ఎకరాల చెరువు ఉంటుంది, చినిగేపల్లి అని. ఆ చెరువులో కలుస్తాయి సార్ ఈ వాటర్. ఇది పోయి మాంజిరాలో కలుస్తుంది. మాంజిరా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది సార్? సింగూరు వరకు పోతుంది. సింగూరు నీళ్ళు ఏంది సార్? మాంజిరా అంటే పాల లాంటి నీళ్ళు అంటారు సార్. ఇప్పుడు ఏమన్నా వేరే వస్తుండొచ్చు, కాదట్లేం. హైదరాబాద్కు తాగునూరు 50% ఆక్యుపై చేసేదే మన సింగూరు ప్రాజెక్టు నుంచి. వీళ్ళు ఇక్కడ కంపెనీలు పెడితే వీళ్ళు వచ్చే పొల్యూషన్ ద్వారా వాయు కాలుష్యంకు ఏదన్నా మనము కంట్రోల్ చేయగలుగుతాం సార్. కింద భూగర్భ జలాలు ఖరాబ్ అయితే దానికి ఏదాంతో ఇది కంట్రోల్ చేయగలుగుతారు చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఒక రైతు అంటున్నారు అంటే మినిమం అవగాహన ఉందా? ఈ ఫార్మా కంపెనీ వస్తే ఏమవుతుంది తెలుసు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు. ఫారం వస్తే ఏమంటాం చూడు, మళ్ళీ నల్గొండ ఫోరైడ్ బాధిత జిల్లాగా ఇది కూడా మా ఏరియా దానికే ఇది అవుతుంది సార్. మళ్ళీ ఒకటి మేము అడుగుతున్నాము, నీమ్చుకు 9,000 ఎకరాలు తీసుకున్నారు సార్ మా మండలంలో. ఓకే, నేల్కల్ మండల్లో 9,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 4,000 ఎకరాలు ఆక్యుపైజేషన్ కొరకు ఉన్నది. అరే అది బాయ్, మర్రాయిడు ఉన్న 2,000 ఎకరాలు తీసుకుంటామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు గారా వీళ్ళు ఎక్కడ పోవాలి? మాకుంటుంది 50,000 ఎకరాలు. ఆ 50,000 ఎకరాల ఇంచుమించు దాదాపు 17 నుంచి 18,000 ఎకరాలు సాగు చేసుకున్న భూమి గవర్నమెంట్ లాక్కుంటే ఎక్కడ పోతాం మేము? ఏం చేసి బతుకుతారు? అదే ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కడితే ఆ అపార్ట్మెంట్ దగ్గర పోయి వాచ్మెన్కి నిలబడతాయి ఇట్లా పెద్ద మనుషులకు పోయి. మాలాంటి ఏదో కొంచెం చదువుకున్నాడు సూపర్వైజర్ పని చేస్తాడు, చదువుకున్న వాళ్ళు అపార్ట్మెంట్ దగ్గర ఒక కట్టె పట్టుకొని నిలబడతాడు. రేపు పొద్దుగాలు ఏముంటుంది సార్ మా పరిస్థితి? ఇదే ఉన్నది. ఇవాడు ఇచ్చే 15 లక్షలు మేము ఏం చేసుకుంటాం? మాత ఇప్పుడు ఈ ల్యాండ్, ఇప్పుడు మనం ఉన్న ల్యాండ్ పోవాలంటే తక్కువన్నా 80 నుంచి ₹1,00,00,000 per ఎకర్. రోడ్ సైడ్ వచ్చే 1,00,00,000 నుంచి 150 CR పోతుంది. ఎందుకొరకంటే హైవే అవుతుంది కాబట్టి. నీమ్స్ ఉన్నది. ఇట్లా మాకు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే తక్కువ కొంచెము, అది ఎక్కడ కూడా సరిపోదు. వాడు ఇచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. గవర్నమెంట్ అవార్డు ఇచ్చినా మాకు ఏమి ఇచ్చినా మాకు అది ఏం అవసరం లేదు. కానీ మా భూములు కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం మేము. మరి ముఖ్యమంత్రి అంటాడు ఇక్కడ ఈ భూములేమో ఇంత పంటలతో కలకాలాడిపోతున్నాయి, కానీ ఆయన అంటుండే ఇక్కడ మినిమం తొండలు కూడా గుడ్లు పెట్టాయి, అలాంటి భూమినే సేకరిస్తున్నాము, ఈ ఫార్మా కంపెనీ పెట్టి అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాన్ని, ఎందుకు మీరు ఇంత అది చేస్తున్నారు అని చెప్పేసి ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళను బెదిరిస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇంతకుముందు మీకు ఒక క్లారిటీ ఇచ్చిన, అధికారం వాళ్ళది. వాడు కళ్ళతోని చూస్తే ఇక్కడ వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయితే ఏం పండుతుంది అనేది ఆయనకు ఐడియా ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మలు అధికారులు
తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆడ ఏం పండదని చూపెడుతున్నారు. ఏం చూపెడతారు సార్? ఆ గుట్టలు చూపెడతారు. ఆ గుట్టలలో పండదనే చూపెడతారు. గుట్టల కింద ఉన్న భూమిని చూడమంటున్నాం మేము. మరొకసారి రీసర్వే చేయండి మీరు. మేము వస్తాం, ప్రతి భూమి వాళ్ళు వస్తాం. ఏడ పండతలేదు అని ఏడ పండుతున్నది అనేది మేము చూపెడతాం. గుట్టలు అంటే మా అంటే 100 ఎకరాలు 100 ఎకరాలు ఉండదు సార్, 150 ఎకరాలు ఉంటుంది. వాళ్ళకి కనిపించేది అదే. చుట్టుముట్టు ఎట్టు చూసినా మా విలేజ్ కు కొండలే కనిపిస్తాయి. ఆ కొండల చూసి ఏమంటున్నారు, ఇది ఎంత ఏం పనికిరాని ల్యాండ్ అంటారు. కానీ ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా మా గోడును విన్నవించండి. చూడండి అక్కడ తెల్ల బంగారం పత్తి ఒకసారి తీసి ఇంకో నెక్స్ట్ టైంకు రెడీ ఉన్నది తీయడానికి. ఇట్లా ఒక్క పంట కాదు సార్, ప్రతిదీ మేము కష్టం చేసి బతుకుతున్నాం. మా మీద పడడం ఏం అవసరం ఉన్నది? ఈ ఫార్మా కంపెనీ వస్తే ఎలాంటి లోపాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఇక్కడ ప్రాంతం ప్రజలకు ఎంతవరకు ఉంటుంది అది సార్? ఇప్పుడు ఫార్మా కంపెనీ వచ్చింది అనుకోండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అయ్యేది వాళ్ళు ఏమంటాం చూడండి, మేము నాన్ పొల్యూటెడ్ అంటాడు, గ్రీన్ ఫార్మా అంటారు. వాళ్ళు ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటారు. కానీ కంపెనీ ఏది కూడా వాళ్ళు చెప్పినంత దాంట్లో వాళ్ళు చేసుకోరు. భూగర్భ జలాలను కిందికి ఇడుస్తారు. వాళ్ళతో వచ్చిన వ్యర్థ పదార్థాలను బోరు బావిలోకి ఇడిచినట్లు బోరు కొట్టి కిందికి ఇడుస్తారు. అవి ఏమవుతాయి సార్? అవి కిందికి జారుకుంటూ వచ్చేసి వాటర్లో పొల్యూటెడ్ అవుతుంది. లేకపోతే వర్షం పడ్డప్పుడు ఈ చెరువులో ఇక్కడ దాంట్లో వాళ్ళు ఇడుస్తారు. ఇడిచినప్పుడు ఏమవుతాయి? అవి తాగుతాం సార్. తాగి ఏమవుతుంది? కిడ్నీల పైన, లీవర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడి 60 ఏళ్ళు బతికేటోడు ఇప్పుడు మన భారతదేశ జీవన ప్రమాణం 100 ఏళ్ళు చెప్పుకుంటున్నాం సార్. కానీ నార్మల్ వ్యవసాయ ఒక రైతు ఎంత ఉంటుంది సార్? 60 నుంచి 70 సంవత్సరాలు బతికేది. ఆ 70 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు రేపు 10 సంవత్సరాల తర్వాత 45 నుంచి 50 సంవత్సరాలకే చనిపోతారు సార్. ఎందుకంటే 18 నుంచి 20 సంవత్సరాలకే నీ కిడ్నీలు వచ్చేస్తాయి, కిడ్నీలలో వాపు వచ్చేస్తుంది, డయాలసిస్ సెంటర్ పెడతామంటారు. ఇక ఏదో వాళ్ళకి తెలిసినే చెప్తా ఉంటారు. మనం 50 సంవత్సరాలు బతుకుతే ఈ ఫార్మా తర్వాత వచ్చేది ఏం లేదు. ఇంత దరిద్రమైన కంపెనీలు వరల్డ్ వైడ్గా బ్యాన్ చేసిన కంపెనీలు ఈ తెలంగాణలో పెట్టడం ఎందుకు? ఎవరికి అమ్ముడు పోతున్నారు మీరు? ఎందుకు కొరకు పోతున్నారు? అక్కడ కట్టిన గత ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరించింది తప్ప అక్కడ పెట్టుకోండి. అన్ని వసతులతో సహా రోడ్లతో సహా వేసారు. అలాంటి మా పచ్చని పల్లెల పైన వచ్చి పెట్టడం ఏమిటిది? ఎవరి కోసం సార్ ఫోర్త్ సిటీ? ఎవరి కోసము? మా భూములు లాక్కుంటే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆయన సీఎం అయిన ఉండొచ్చు, పిఎం అయిన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. రేపు పొద్దున మా ఊరికి వస్తే తరిమి కొట్టడం తప్ప మరొక ఆప్షన్ ఏం లేదు సార్. ఆయన ఎవరైనా ఉండని, ఎంత తీస్మార్కుడు కూడా రాని కానీ కంపల్సరీ మా ప్రతిఘటనలు మరో లగచర్లకిన పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది, పోరాటం ఉంటుంది సార్. దానికి మేము అందరు రైతులు సిద్ధంగా ఉన్నాము. ఎంత దూరమైన పోతాం, ఎక్కడ దాకానే వస్తాం సార్. అంటే టోటల్గా ఎన్ని గ్రామాల భూమి పోతుంది? 3 గ్రామాలు పోతున్నాయి సార్. 3 గ్రామాలు మా పక్కనే గ్రామాలు. ఒకటి మలిగి, ఒకటి వడ్డీ, ఒకటి డప్పూరు. మేజర్ పాయింట్ వచ్చి 1483 ఎకరాలు మా విలేజ్ పోతున్నా సార్. అక్కడ ఒక 400, అక్కడ ఒక 250 పోతుంది. టోటల్గా పెద్ద ఎత్తున లాస్ అయ్యేది మా గ్రామమే. అంటే ఇప్పుడు ఈ భూమే కాకుండా ఈ గ్రామాలు కూడా లేచిపోయే ప్రయత్నంలా ఉన్నాయా? ఏమన్నా లేచిపోతున్నాయా? అంటే విలేజ్లే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వాడు మాకు ఉన్నదే 2800 ఎకరాల భూమి సార్. దాంట్లో 1500 తీసుకుంటే మాకు మిగిలేది ఎంత సార్? 1000 ఎకరాలు. 1000 ఎకరాలల్లా గ్రామం ఉంటుంది, ఇప్పుడు లేకున్నది, 80 ఎకరాల చెరువు ఉన్నది, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. అటు ఇటు కొట్టినా అదొక 100 ఎకరాలు, 150 ఎకరాలు, 150-200 ఎకర్ల అది వెళ్ళిపోతుంది. ఉంటుంది ఇంకా 800 ఎకరాలు. 800 ఎకరాల కనీసం ఒక 50 ఎకరాల్లో మా విలేజ్ ఉంటుంది కదా సార్. విలేజ్ కూడా మా దాంట్లోకి వస్తుంది కదా. దాంట్లో ఉంటుంది ఏముంటుంది సార్? ఒక 800 ఎకరాల, 800-700 ఎకరాలు. ఇక్కడ ఉన్న 5,000 పాపులేషన్ సార్ మా విలేజ్ జనాభా 5,000 మంది ఏడ చేసుకుంటాము. ఒకరోజు వాడిగా కంపెనీకి మేము స్థానం ఇస్తే వాడు బొమ్మన్నాడు సార్. ఆ రోజు మేమే లేచిపోవాల్సి వస్తుంది. వాడు బొమ్మన్నాడు. ఎందుకంటే వాడు రేపు పొద్దున రూపాయి కాదు 2 రూపాయలు పెడతాడు. వాడు పెట్టి ఇక్కడికి వెళ్ళి మమ్మల్ని తరలించడానికే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు మాకేమన్నారు? కంపెనీలే తీసుకుంటున్నామంటారు. ఈరోజు ఫస్ట్ పాయింట్ వాళ్ళది ఏంటిది? మేము కంపెనీలు తీసుకుంటాం, మీకు ఎలాంటి హాని జరగదు, మేము ఎలాంటి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వరల్డ్ వైడ్గా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రము, మనం ఏమైనా చేద్దామని వాళ్ళు చెప్తారు. కంపెనీ ఒక్కసారి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందనుకో సార్, వాడు లేపనవసరం లేదు, మన బతుకులు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. దిగ్వాలు ఉన్నది సార్. ఒక ఉదాహరణ చెప్తా మీకు. దిగ్వాల్ గ్రామం ఉన్నది ఇక్కడ నుంచి మాకు 30 కిలోమీటర్లు. ఆడ ఒకటే ఫిరమిల్ కంపెనీ ఉన్నది. ఫిరమిల్ కంపెనీ ఒక 50 ఎకరాలలోనే ఉన్నది సార్. కానీ అక్కడ ఉన్న చిలకపల్లి, అక్కడ చుట్టూ సరౌండ్ రౌండ్లో ఒక 4 విలేజ్లు ఉంటాయి సార్. నువ్వు ఈ రోజు ఇప్పుడు పోయి కూడా నువ్వు ఒక బోర్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తే, మనము వాటర్లో మంచి నూనె వేస్తే ఎట్లా ఒక లేర్ వస్తుంది చూడండి, అట్లా వస్తుంది సార్ చిలకపల్లిలా. ఒకటే కంపెనీకి 50 ఎకరాలు ఉన్న కంపెనీకి 2,000 ఎకరాలల్లా వాడు వేస్తున్నటువంటి కంపెనీలు వరల్డ్ వైడ్గా బ్యాన్ అయిన కంపెనీలే సార్. అలాంటి కంపెనీలు తెచ్చేస్తున్నారు. అది ఎంతటి క్రూరమైనది, ఎవడు ఒప్పుకోనటువంటి కంపెనీలు మా మీద తెచ్చి రుద్దుతున్నారు సార్. అది ఎంతవరకు సమంజసం? కాబట్టి మేము ఒప్పుకోం దానికి. దానివల్ల చాలా తీవ్రమైన అనర్థాలు ఉన్నాయి.
నా 60 ఏళ్ళు బతికేటో 40 ఏళ్ళకే పోతాం. కాదు కూడదని చెప్పేసి డైరెక్ట్ గవర్నమెంట్ మీ దగ్గరికి వచ్చింది అనుకో కంపల్సరీ కావాలని, మరి ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు? ఆడొచ్చిన రోజు దానికి ప్రతిఘటన చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఎక్కడన్నా జరిగిందా ఈ రాష్ట్రం? లగచర్ల జరిగింది కదా సార్, జరిగితేనే కదా తోక ముడుచుకొని రిటర్న్ అయ్యింది కదా. రామన్నపేట అదాని ఇచ్చిన 100 కోట్లకు అమ్ముడు పోయి ఇది చేసుకున్నాడు. దిలాల్పూర్, రామన్నపేట, ఇప్పుడు నిజామాబాద్, ఇది నిర్మల్ల రైతులంతా కట్టెలేసుకొని రోడ్డు మీద కూర్చున్నారు. ఆడ ఇథనాయిల్ ఫ్యాక్టరీని రిటర్న్ చేసుకున్నాడు. అది కూడా పోరాట పట్టిమనే సార్. మా విలేజ్ కూడా ఎవరిది కూడా తాతలు సంపాదించింది, నాయనలు సంపాదించిన భూమి వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేం సార్. ఎంత దూరమైనా పోతాం, 7 దాకానైనా వస్తాం. ఓకే రైట్.